ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు భూములన్నీ వాళ్లకు చెందేంత వరకు మనం పోరాటాన్ని ఎక్కుపెట్టాలి తప్ప వెనుకడుగు వేయకూడదు అని చెప్పేసి మరొకసారి వేదిక మీదుగా మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. అంతేకాదు బహుజనులందరూ కూడా సామాజిక న్యాయాన్ని కోరుకుంటున్నారు. చాలా మంది సామాజిక న్యాయం అంటే ఎట్లుంటది అని అనుకుంటున్నారు. సామాజిక న్యాయం అంటే ఎక్కడో మార్కెట్లో దొరికేది కాదు. మార్కెట్లో దొరికే షర్ట్ లాంటిదో లేకపోతే ఒక ప్యాంట్ లాంటిదో లేకపోతే ఏదో తినే కూరగాయలు లాంటిదో కాదు. సామాజిక న్యాయ మూలాలు చాలా తరతరాలుగా అణిచివేతలతోటి వివక్షతలతోటి కూడుకున్నటువంటిది. అందుకోసం అవన్నీ తొలగిపోతే తప్ప సామాజిక న్యాయం ఇక్కడ ఉన్నటువంటి దళిత బహుజనులకు చెందదు అనేటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. అందుకే ఊర్లకు దూరంగా వెలివేయబడ్డటువంటి వాడలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు డప్పు గురించి చెప్పిండ్రు కదా విరాహత్ భాయ్, ఆ డప్పు ఎక్కడ మోగుతుంది చెప్పాలి మీరే. ఆ డప్పు ఎక్కడ మోగుతుంది విరాహత్ భాయ్ చెప్పే, ఎక్కడ మోగుతుంది డప్పు? ఊర్లలో ఎక్కడ మోగుతుంది? మాలమాదిగా వాడలలో మోగుతుంది. ఆ డప్పు తరువు ఇంటేనే గుండె జల్లుమనేటట్టుగా ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలో ఎవరెవరి చేతుల్లో ఎక్కడెక్కడ గడీలు ఉన్నాయో ఆ గడీల నుంచి తరిమి కొట్టినటువంటి చరిత్ర తెలంగాణది. అట్లాంటి గడీలలో మళ్ళీ మీరు ఇవాళ దీపాలు వెలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, అట్లాంటి దీపాలు వెలిగిస్తున్నటువంటి గడీలలో ఆ జాగలలో గడీలు కూలగొట్టి దళిత వాడలను తీసుకొచ్చి మేము ఊరు మధ్యలో పెడతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం వేదిక మీదుగా. అందుకని ఆ డప్పు తరువు ఏంటో కూడా మేము వినిపిస్తాం. ఏ తరువు